హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ అభిమానమే వేరబ్బా. మీ అభిమానం సల్లగుండా ఇదేం అభిమానం అయ్యా. మొన్న ఎవరో తెలంగాణకి సంబంధించినటువంటి ఒక మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపను అని చెప్పేదో నామమాత్రం కన్నాడయ్యా. ఏదో ఆయన సోషల్ మీడియాలోనో హైలైట్ అవుతాం, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటే మంచి వైరల్ అవుతామని ఏదో మాట వరసకు అన్నాడు, ఒక మాట వదిలేశాడు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒక రేంజ్లో కొట్టారు. జనసేన నిజంగా ఆయన నియోజకవర్గంలో, ఆయన జిల్లాలో చుక్కలు చూపించారంటే నమ్మండి. అసలు ఆయన దెబ్బకి ఏదో ఆ రోజు ఏదో జరిగిపోయిందిలే వదిలేయండి, చిన్న చిన్నవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంకొక ఎమ్మెల్యే ఎవరో ఆయన సినిమాని కాదు కదా, అసలు మా ఊరు నియోజకవర్గంలో బ్యాన్ చేస్తానంటే ఆయన నియోజకవర్గంలో, ఆయన సొంత ఊరిలో, ఆయన పంచాయతీలో 1.5 కోటి పెట్టినా కూడా గెలవలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారని లబోదిబోం అనుకునే పరిస్థితికి చేశారు. సరే, ఇక్కడ కూడా బాగానే ఉంది. సినిమా ఆడనిచ్చేదిరా నాయన అని చెప్పి ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి జల్సా రిలీజులు ఎన్నిసార్లు చేశారో తెలుసు. బట్ ఇప్పుడే ఎందుకు చేశారో తెలుసా? ఎవడు ఆపుతాడో చూస్తాం, ఎవడైతే ఆపుతానన్నాడో వాడు ఇప్పుడు రావాలి అన్నట్టుగా నిన్న విశ్వనాథ్ థియేటర్ కూకట్పల్లి, హైదరాబాద్ కూకట్పల్లిలో విశ్వనాథ్ థియేటర్లో ఒక స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఏమి క్రేజ్ అండి! ఎన్నిసార్లు వేస్తారు, ఎన్నిసార్లు రిలీజ్ చేస్తారు? మీ దుంపల దేగ అదేం అభిమానం రా నాయన, అదేం గోల్ రా నాయన. నాకైతే పిచ్చి దొబ్బింది. అసలు ఇన్ని సంవత్సరాలు అయింది ఆ జల్సా సినిమా రిలీజ్ అయ్యి, ఇప్పటికీ అదే క్రేజా? ఏ సినిమా రిలీజ్ చేసినా అదే క్రేజా? ఓరి నాయన! ఇప్పుడు చూడండి, ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు, కుతుబుల్లాపూర్కి సంబంధించినటువంటి సతీష్ గారు. మనం కూడా అతనితో చాలా వీడియోలు కూడా చేసాం. ఆయన నిన్న జల్సాకి సంబంధించి రిలీజ్లో ఒక షో ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి విన్నాం. రైట్. క్లారిటీ ఇంకోసారి వినిపిస్తా. ఇది నిన్న జల్సాకి సంబంధించి కూకట్పల్లిలో ఒక స్పెషల్ షో ఏర్పాటు చేసుకున్నారు. ఆ జనం చూసారా? స్క్రీన్ కనపడనివ్వకుండా, వీళ్ళ అభిమానం చల్లకుండా. నిజంగా ఎంతమంది అయినా హీరోలు ఉండొచ్చు కానండి, పవన్ కళ్యాణ్ గారికి ఈ పూనకాలు తెప్పించే అభిమానం ఏ జనంలో ఏది అదృష్టం చేసుకున్నాడో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు మీ మనసుకి తగ్గ అభిమానులే ఇలా ఉంటారా, మీకు మాత్రమే ఇలా ఉంటారా అని అనిపించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. జలసా ఎన్నిసార్లు రిలీజ్ అయ్యలేదండి, ఎన్నిసార్లు కొట్టలేదు. ఇంకా ఆ కటౌట్లు ఏంటి, ఆ అభిమానాలు ఏంటి, ఆ గోల్ ఏంటి? ఇదిగోండి, అసలు స్క్రీనే కడపడనివ్వకుండా చేసేటువంటి పరిస్థితికి వచ్చారంటే ఏమనాలి చెప్పండి? ఇదిగో ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి దాదాపు ఒక 10 సార్లు చేసి ఉంటారేమో జల్సా రిలీజ్. అయినా కానీ అదే క్రేజ్, అదే ఎంజాయ్, అదే అసలు ఏందో వీళ్ళు అసలు నాకు అర్థమే కాదు. అసలు ఆ జనసేన సంబంధించిన ఆయన అయితే జల్సాని ఎలా అయితే ఆదరించారో జనసేనను కూడా అలాగే ఆదరించండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా అలాగే గుండెల్లో పెట్టుకుందాం, తెలంగాణలో జనసేన జెండా ఎగరవేద్దాం అంటే బలంగా తీసేసుకున్నారండి. ఆయన ఏదో మాట వరుసకి సోషల్ మీడియాలో వైరల్ అవుదాం అనేది ఏదో అనేసాడేమో, కానీ వీళ్ళ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. కొట్టడంలో ఈసారి మామూలుగా కొట్టట్లా, ఒక రేంజ్లో కుమ్మి పడేద్దామని సిద్ధమైపోయారు. మామూలుగా కాదుగా, పిచ్చెక్కిచ్చేయడానికి మామూలుగా రెడీ అవ్వలేదు. అది సినిమా అయినా రాజకీయమైనా చుక్కలు చూపించడమే సిద్ధంగా ఉన్నారు తెలంగాణ జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సినిమా ఆపుతావా రా చూసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ కోసం నువ్వు క్యూలో నించోవాలే తప్ప పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము నీకుంటే ట్రై చేయి అనుకునేటువంటి వార్నింగ్ కాదు, అంటే మాటలు కాదు, దాని చేతల రూపంలో వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. తట్టుకోండి. ఇంకా మిమ్మల్ని అప్పుడే చెప్పా, ఇప్పుడు ఎవరినైనా టచ్ చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, ఆయన నిజాయితీని చూసి, ఆయన తెలంగాణ పట్ల ఆయనకు ఉండేటువంటి అభిమానాన్ని, ప్రేమను చూసి మాట్లాడే ముందు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి గురించి.
లేదా ఇంతే మీ కర్మ, ఎవ్వడు ఏమి చేయలేడు మిమ్మల్ని.